మన తెలుగు ఫ్యామిలీస్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. సో ఇప్పటిదాకా రకరకాల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి వినే ఉంటారు. కానీ ఈ రోజు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని మార్చేసి ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ మెథడ్, హైలీ రెగ్యులేటెడ్ అండ్ మోర్ సేఫర్, ఇప్పుడు దాకా ఉన్న వాటన్నిటితో కంపేర్ చేస్తే. ఇన్ఫాక్ట్ దీని త్రూ మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు ఉండేటువంటి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మెథడ్ కంటే ఎక్కువ డబ్బుల్ని సేవ్ చేయగలుగుతారు. మన ప్రతి తెలుగు ఇంట్లో చాలా మంది, ప్రతి తెలుగులే కానీ చాలా మంది తెలుగు ఇళ్లలో 50 లక్షల నుంచి ₹1,00,00,000 అంతకు మించిన గోల్డ్ కూడా చాలా తెలుగు ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. కానీ ఈ గోల్డ్ కొనే విధానాల్లో బట్టి వాళ్ళ అంటే దాని యొక్క వాల్యూ ఎంత పెరుగుతుంది అనేది డిపెండ్ అవుతుంది. అసలు ఇప్పటిదాకా మనకున్న పద్ధతులు ఏంటి? ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ రోజు ఈజీఆర్ అనే ఒక విధానాన్ని మీకు ప్రవేశపెడుతున్నాను. అది నేను కాదు, ఎన్ఎస్సి ప్రవేశపెట్టింది. దాని గురించి ఈరోజు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎన్ఐఎస్ఎం క్రిజల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో రెగ్యులర్ గా మనకుండే ఒక అలవాటు, మన భారతదేశంలోనే ప్రతి గడపకుండే అలవాటు గోల్డ్ ని మెయింటైన్ చేయడం. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ కంట్రీ మంది గోల్డ్ కన్సంప్షన్ లో, విపరీతంగా గోల్డ్ కొంటూ ఉంటాం. తెలుగు హౌస్ హోల్డ్స్ దాదాపుగా 40 లక్షల కోట్లు అంతకు మించిన గోల్డ్ ని ఇళ్లలో హోల్డ్ చేసుకుంటున్నారు. మన ఇండియన్స్ చాలా రిచ్ లేని, అది వేరే విషయం. కాకపోతే దీన్ని రకరకాల ప్రాసెస్ లో కొంటారు. ఫిజికల్ గోల్డ్ అందరికి అవగాహన ఉంది, సోవరిన్ గోల్డ్ బాండ్స్ కొంతమందికి అవగాహన ఉంది, ఈటీఎఫ్ ఈ మధ్య అందరికి బాగా పరిచయం అయింది. సో బేసిక్ గా వీటిలో ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఈ సమస్యలన్నిటినీ ఇప్పుడు నేను చెప్పిన ఈజీఆర్ ఎలా సాల్వ్ చేస్తుంది, మనం దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గోల్డ్ అనుకోండి, ఇది మన కల్చరల్ వాల్యూ. సో మనం కొన్నప్పుడల్లా దాని మీద ఒక 3% జిఎస్టీని అయితే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 గోల్డ్ కొన్నారు అని అంటే ₹3,000 దాంట్లో మీరు జిఎస్టీ కట్టాల్సిందే. అండ్ మేకింగ్ ఛార్జెస్ 10 to 25% జ్యువెలరీ మీద పడుతూనే ఉంటది. అండ్ దాంతో పాటు అదే కాయిన్స్ కొన్నారన్నా కానీ 3 to 5% అయితే పడుతూనే ఉంటది. స్టోరేజ్ కాస్ట్ అంటే మీరు బ్యాంక్ లాకర్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకున్నారంటే ₹3,000 నుంచి ₹10,000 బ్యాంకుని బట్టి లాకర్ కాస్ట్ పడుతూ ఉంటది. దొంగతనం జరగడానికి స్కోప్ ఉంటది. ప్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు నిజంగానే ప్యూరిటీ ఇచ్చారో లేదో మనకు తెలియదు. ఒకవేళ అమ్మాలంటే లిక్విడిటీ కన్సర్న్స్ కూడా రావచ్చు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి. రెండో విధానం సోవరిన్ గోల్డ్ బాండ్. అఫ్ కోర్స్ ఇప్పుడైతే పూర్తిగా అసలు సోవరిన్ గోల్డ్ బాండ్స్ అయితే బయటికి రావట్లేదు. ఇంతకు ముందు సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నప్పుడు కొద్దిగా 2.5% అడిషనల్ ఇంట్రెస్ట్ ని మనకి ఎవ్రీ ఇయర్ మన బాండ్ కొనిపెట్టుకుంటే అడిషనల్ ఇంట్రెస్ట్ మనకు పే చేసేవాళ్ళు. దానికి 8 years పాటు లాక్ ఇన్ ఉండేది. సో కొన్ని సమస్యలు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అదైతే క్లోజ్ అయిపోయింది. సో దాన్ని కూడా తీసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనకు ఉంది ఏంటి? గోల్డ్ ఈటీఎఫ్. సో వీటన్నిటికంటే గోల్డ్ ఈటీఎఫ్ బెటర్ అని ఇన్ని రోజులు మనం అందరం కూడా గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టాం. సో కానీ గోల్డ్ ఈటీఎఫ్ లో ఉండే ఒక చిన్న సమస్య ఏంటి అంటే ఎక్స్పెన్స్ రేషియో. 0.5% నుంచి 1% వరకు కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ లో మనకి ఎక్స్పెన్స్ రేషియోస్ అని ఉంటాయి. మనం కొనేటువంటి ఆ గోల్డ్ ఈటీఎఫ్స్ మనకు ఒకవేళ నిజంగానే మనకి ఫిజికల్ గా గోల్డ్ కావాలనుకుంటున్నాం అనుకోండి, దాన్ని అమ్మేసి మన ఇక్కడ ఫిజికల్ గా గోల్డ్ కొనాలి. మనకి డైరెక్ట్ గా అరే నేను అమ్మను, నాకు అమ్మకుండా నాకు గోల్డ్ నాకు ఇంటికి పంపించండి, వాళ్ళు పంపించారు ఈటీఎఫ్ వాళ్ళు. అది పేపర్ మీద ఉంటుంది, అంటే యూ కెన్ బై, యూ కెన్ సెల్, కానీ ఇంటికి తెచ్చుకోలేరు. ఈ ప్రాబ్లం కూడా దాంట్లో ఉంది. ఇంకొకటి డిజిటల్ గోల్డ్, ఈ పేటిఎం, ఈటీ మనీ, ఇట్లాంటి రకరకాల యాప్స్ లో కొంటూ ఉంటాం కదా. సో వాటిల్లో ఏంటి అని అంటే మీరు కొనగలుగుతారు, ఇంటికి డెలివరీ కూడా తెప్పించుకోగలుగుతారు గోల్డ్ ని. కానీ అక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా స్టోరేజ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. మీరు ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళ దగ్గర హోల్డ్ చేస్తారు, అన్ని సంవత్సరాలు స్టోరేజ్ కాస్ట్ విపరీతంగా వేస్తారు. అట్ ద సేమ్ టైం బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అనేది రియల్ టైం మార్కెట్ ప్రైస్ ఉండదు, స్ప్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని సమ్ టైమ్స్ మీరు తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది అక్కడ లైవ్ లో ఉండే ప్రైస్ కంటే కూడా. అండ్ కౌంటర్ పార్టీ రిస్క్. అండ్ ఆ కంపెనీస్ పూర్తిగా నమ్మచ్చానంటే ప్రైవేట్ కంపెనీస్, వాళ్ళు మనం డబ్బులు పెట్టాం గోల్డ్ ఇస్తామని చెప్పారు, ఇస్తారా ఇవ్వరా ఇదంతా కూడా మనకి తెలియదు. సో బేసిక్ గా మనకి ఇన్ని రకాల థ్రెడ్స్ కనపడుతున్నాయి. సో డైరెక్ట్ గా మనకి ఫిజికల్ ఓనర్షిప్ ఉంటుందో లేదో తెలియదు, లోవర్ కాస్ట్ అంటే మనకి హై కాస్టింగ్ పడుతుంది, వాటన్నిటిలో ట్యాక్స్ ఎఫిషియన్సీ లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మే 4వ తారీఖు నుంచి ఎన్ఎస్సి మనకి ఈజీఆర్ త్రూ సాల్వ్ చేసింది. అసలు ఈజీఆర్ అంటే ఏంటి? ఈజీఆర్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్. సో ఎగ్జాక్ట్ గా ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ ని మీరు కొనుక్కోవచ్చు అనమాట ఆన్లైన్ లో. సో బేసిక్ గా ఒక్కొక్క రిసీట్ కి బ్యాక్ రియల్ గోల్డ్ ఉంటది.
అంటే మీరు ఒక రిసిట్ కొన్నారంటే దాని వెనకాల దానికి గోల్డ్ ఉంటుంది, ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్ ఉంటుంది దాని వెనకాల. సో ఈ గోల్డ్ ఎక్కడ ఉంటుంది అని అంటే సెబీ అప్రూవ్డ్ హై సెక్యూరిటీ వాల్స్ లో స్టోర్ చేయబడి ఉంటుంది. సో గతంలో మనం మాట్లాడుకున్న ఈ పేటిఎం ఈటీఎం అని వాటికి సెబీకి సంబంధం లేదు. కానీ ఇక్కడ సెబీకి కొన్ని అప్రూవ్డ్ వాల్స్ ఉంటాయి. ఆ అప్రూవ్డ్ వాల్స్ లో మీరు కొనే ఈ ఈజీఆర్ కి బ్యాక్ ఎండ్ ఒక గోల్డ్, నిజంగానే గోల్డ్ అక్కడ పెట్టి ఉంచుతారు. ఈ గోల్డ్ మొత్తాన్ని ఎవరు మేనేజ్ చేస్తుంటారంటే సీక్వెల్ లాజిస్టిక్స్, జేకే లాజిస్టిక్స్, బ్రింక్స్ ఇండియా, ఇట్లాంటి కొన్ని కంపెనీస్ వాటిని మేనేజ్ చేస్తుంటే అవి సెబీ అప్రూవ్డ్ అనమాట. సో బేసిక్ గా మనం వీటిని కొనాలన్నా అమ్మాలన్నా మనకు ఉండే ప్లేసెస్ ఏంటి, వీటిని జస్ట్ మనకి స్టాక్స్ బయింగ్ లాగానే మన డీమ్యాట్ అకౌంట్ నుంచే మనం బయింగ్ చేయొచ్చు. ఎన్ఎస్సి లో స్టాక్స్ ఎట్లయితే లిస్ట్ అయితే ఉంటాయో మనకి ఈ ఈజీఆర్ కూడా లిస్ట్ అయ్యే ఉంటుంది. ఒక రెగ్యులర్ డీమ్యాట్ అకౌంట్ మీకుంటే సరిపోతుంది. సో బేసిక్ గా దీన్ని సెబీ 2026 మే 4 ఎన్ఎస్సి లాంచ్ చేసింది సెబీ అప్రూవల్ తోటి. సో దీనికి లీగల్ స్టేటస్ మనకి క్లియర్ గా మన ఇండియాలో లీగల్ స్టేటస్ అయితే దానికైతే క్లియర్ గా చూపిస్తున్నారు. సో దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు. ఎనీ ట్రేడింగ్ డే ఫ్రమ్ మార్నింగ్ 9:30 టు నైట్ 11:30 PM. సహజంగా మనకి డిమాట్ అకౌంట్ లో కొంటామనంటే 3:30 క్లోజ్ అయిపోతుంది అనుకుంటారు, కాదు, నైట్ 11:30 PM వరకు కూడా మీరు మార్కెట్ లో ఉన్నటువంటి లైవ్ గోల్డ్ ప్రైస్ తోటే మీరు దాన్ని కొనొచ్చు. సో ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని ఎన్ఎస్సి క్లియరింగ్ లిమిటెడ్ దానికి బాధ్యత వహిస్తుంది మీరు చేసే ట్రాన్సాక్షన్స్ కి. సో వీళ్ళు దీనికి చాలా క్లియర్ గా ఒక నినాదంతో వచ్చారు. ఇంతకు ముందు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఫిజికల్ గా ఒక గోల్డ్ కొనాలి అని అంటే ముంబైలో ఒక రేటు, ఢిల్లీలో ఒక రేటు, హైదరాబాద్ లో ఒక రేటు, ఒక్కొక్క షాప్ లో కరెక్ట్ రేట్ చెప్తున్నారో లేదో తెలియదు, మంచి ఒక క్వాలిటీ ఇస్తున్నారో లేదో తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన నినాదం వన్ క్వాలిటీ, వన్ నేషన్, వన్ ప్రైస్. సో మార్కెట్ లో ఉన్నటువంటి రియల్ ప్రైస్, రియల్ క్వాలిటీ తోటే మీకు కావాల్సినటువంటి గోల్డ్ ని మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రక్రియ ఏమి ఓవర్ నైట్ లో జరిగిపోలేదు. 2021లో సెబీ కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ ని తయారు చేసింది. 2022లో బిఎస్సి ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ ని తయారు చేసింది. 2026లో ఎన్ఎస్సి అఫీషియల్ గా మే 4 మనకి ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్ గా మీకు ఈ ప్రోడక్ట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం రావాలి అని అంటే ఈ ప్రాసెస్ మొత్తం ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలియదు. అంటే మీరు కొన్న దగ్గర నుంచి మీరు అమ్మేంత వరకు లేదా ఫిజికల్ గోల్డ్ తెచ్చుకునేంత వరకు ఈ ప్రాసెస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇదేమి ఫ్రీ కాదు, దీంట్లో కూడా డెఫినెట్ గా కొన్ని కాస్ట్లు ఉంటాయి, కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఈ ఛార్జెస్ అన్నివి కూడా ఎలా ఉంటాయో నేను ఈ ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెవెల్ 1 దీని మొత్తాన్ని కూడా 3 ట్రెంచెస్ కిందకి డివైడ్ చేయబడి ఉంటుంది. ట్రెంచ్ 1 ఏం జరుగుతుంది, క్రియేషన్. సో ఫిజికల్ గోల్డ్ ని వాళ్ళు డిజిటల్ గోల్డ్ లాగా మారుస్తారనమాట. అంటే ఎలిజిబుల్ పార్టిసిపెంట్స్ ఉంటారు, అంటే రిఫైనరీస్, ఇంపోర్టర్స్, డిజిగ్నేటెడ్ సెంటర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఫిజికల్ గోల్డ్ ని తీసుకొచ్చి వాళ్ళు సెబీకి సంబంధించినటువంటి అప్రూవ్డ్ వాల్ట్ మేనేజర్ దగ్గర వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. సో వాల్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఒక రిగరస్ ప్యూరిటీ చెక్ ని చేస్తారు. వాళ్ళు కేవలం 999 ఫిట్నెస్ అంటే 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, లేదా 995 ఫిట్నెస్ జ్యువెలరీ గ్రేడ్ గోల్డ్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. సో బేసిక్ గా ఇక్కడ వీళ్ళు క్లియర్ గా దానంతా చెక్ చేసిన తర్వాత అథెంటికేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఆ గోల్డ్ వాల్ట్ లోకి వెళ్తుంది. వాల్ట్ మేనేజర్ ఏం చేస్తారు, ఆ గోల్డ్ కి రిసీట్స్ ని తయారు చేస్తారు, ఎలక్ట్రానిక్ రిసీట్స్. ఇందాక నేను చెప్పాను కదా ఈజీఆర్ అని, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ని తయారు చేస్తారు. ఆ రిసీట్స్ అన్ని కూడా సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ లో మనకు కనపడతాయి. అంటే మనం కొనేటువంటి ప్రతి రిసీట్ మనకి స్టాక్స్ ఎట్లయితే సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ లో కనపడతాయో అలానే మీ రిసీట్స్ అన్నిటిని కూడా ఈ డిమాట్ అకౌంట్స్ లో సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా ఇక్కడ మీరు కొనేటువంటి ప్రతి రిసీట్ కి దానికి బ్యాక్ ఎండ్ రియల్ గోల్డ్ అనేది ఉంటుంది. ట్రెంచ్ 2 అదేంటంటే ట్రేడింగ్, అంటే సెకండరీ మార్కెట్ లో మీకు సంబంధించినటువంటి ఐఈజిఆర్ ని కొనొచ్చు, అమ్ముకోనవచ్చు. ఫిజికల్ గోల్డ్ డెలివరీ తీసుకోవాలొద్దు అని అనుకుంటే అమ్ముకోవడం కూడా మీ చాయిసే. సో ఎగ్జాక్ట్ గా ఇది ఒక ఈక్విటీ స్టాక్ లాగానే మీరు లైవ్ మార్కెట్ లో ఈ గోల్డ్ ని, రియల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ ని ట్రేడ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. స్టాండర్డ్ డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్స్ మనకి పనిచేస్తాయి. ఎన్ని సెబీ అప్రూవ్డ్ బ్రోకర్స్ మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి వెసులుబాటుని కల్పిస్తున్నారు. సో బేసిక్ గా మీకు ఆ ప్యూరిటీకి సంబంధించి కానీ లేకపోతే
వాట్ ఎవర్ అంటే బయర్ అండ్ సెల్లర్ కి మధ్యలో ఉన్నటువంటి మ్యాచింగ్ కానీ అదంతా ఒక రెగ్యులర్ స్టాక్ బేసిస్ లాగానే జరుగుతూ ఉంటుంది. ట్రేడింగ్ అవర్స్ 9:30 to 11:30 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. సో మనకి ఆల్మోస్ట్ మనకి గ్లోబల్ మార్కెట్స్ అంటే మనకి గ్లోబల్ మార్కెట్స్ ఎలానే ఉంటాయి, మనకు ఓవర్ నైట్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చేటువంటి న్యూస్ వల్ల కూడా గోల్డ్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుద్ది కదా. ఆ ప్రాబ్లమ్ ని కూడా మీరు ఎస్కేప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ వల్ల గోల్డ్ బాగా పట్టదు అనుకోండి, నైట్ టైం మీరు నైట్ టైం కొనడానికి కూడా మీకు వెసులుబాటు ఉంది. నైట్ 11:30 వరకు ఎక్స్టెండెడ్ అవర్స్ ఉంటాయి కాబట్టి. సో రెగ్యులర్ స్టాక్స్ లాగానే మనకి T+1 సైకిల్స్ తోటి మీకు సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో NSE క్లియరింగ్ కార్పొరేషన్ మీకు ఈ సెటిల్మెంట్స్ అన్నిటికీ గ్యారంటీ ఇస్తుంది. సో నెక్స్ట్ ట్రెంచ్ 3, డిజిటల్ గోల్డ్ నుంచి దాన్ని ఫిజికల్ గోల్డ్ గా మార్చేటువంటి ఒక ప్రయాణం. మీరు ఈ గోల్డ్ ని కొద్ది కొద్దిగా అక్యుములేట్ చేస్తూ ఒక 10 ఏళ్ల పాటు ఒక మంచి గోల్డ్ అక్యుములేట్ చేశారు. నేను దాన్ని నమ్మాలనుకోవట్లేదు, నాకు ఫిజికల్ గా గోల్డ్ కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఈ ట్రెంచ్ 3 పనిచేయడం మొదలు పెడుతుంది. మీకు ఫిజికల్ గోల్డ్ కావాలి అన్న తర్వాత ఎక్స్టింగ్విష్మెంట్ రిక్వెస్ట్ అనేది ఒకటి మీరు బ్రోకర్ త్రూ కానీ డిపాజిటరీ త్రూ కానీ రేజ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీ డిజిటల్ EGR క్యాన్సిల్ అయిపోయి మీ డిమాట్ అకౌంట్ లో నుంచి ఫిజికల్ గోల్డ్ వైపుగా మూవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ వోల్ట్ మేనేజర్ మీ ఫిజికల్ గోల్డ్ కి సంబంధించినటువంటి డెలివరీ ఏర్పాట్లను మొదలు పెడతారు. మీకు ఒకవేళ సేమ్ డేలో ప్రాసెసింగ్ మొదలవ్వాలి అని అంటే మార్నింగ్ 10 AM నుంచి మధ్యాహ్నం 3 AM లోపలే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే మీకు ఆ డేకు ఉండేటువంటి ప్రైసింగ్ అనుకూలంగానే ఆ గోల్డ్ అనేది మీకు డెలివరీ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అంతే. సో బేసిక్ ఇక్కడ మీకు ఇప్పటి వరకు ఈ ట్రెంచెస్ అని ఎలా పనిచేస్తాయో చెప్పాను. ఇప్పుడు మరి ఇదంతా ఫ్రీ ప్రాసెసా? కాదు కదా, దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు దీని ఖర్చులకు సంబంధించి మాట్లాడదాం. సో బేసిక్ గా NSE అనేది ఫ్రీగా పనిచేయదు, వాల్ట్ మేనేజర్లు ఫ్రీగా పనిచేయరు, దానికంటూ కొంత కాస్టింగ్ ఉంటుంది. ఈ కాస్టింగ్ ని మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి రియల్ గోల్డ్ తోటి ఒకసారి ఈ గోల్డ్ ని కంపేర్ చేద్దాం. EGR వర్సెస్ ETF వర్సెస్ ఆ ఫిజికల్ గోల్డ్, వీటన్నిటితో ఒకసారి కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకి NSEకి ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఫీ అని ఉంటుంది. ప్రతి ₹1,00,00,000కి ₹345 ట్రాన్సాక్షన్ కాస్ట్ వేస్తున్నారు వాళ్ళు. 0.00345% వాళ్ళు మీకు బయింగ్ అండ్ సెల్లింగ్ అప్పుడు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లియరింగ్ ఫీ NCL అని అంటారు, ₹50 ప్రతి అంటే ₹1,00,00,000కి 0.0005% ₹50 ఛార్జ్ చేస్తారు. సెబీ టర్న్ ఓవర్ ఫీ ₹10 ప్రతి ₹1,00,00,000కి ఛార్జ్ చేస్తారు. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ₹10 ప్రతి ₹1,00,00,000కి ఛార్జ్ చేస్తారు. ఇట్లా రకరకాల ఫీజులన్నీ ఛార్జ్ చేస్తూ యావరేజ్ గా మీరు ఒక ₹10,00,000 గోల్డ్ కి సంబంధించిన బయింగ్ చేస్తే ₹222.57 వరకు, సరే రౌండ్ ఫిగర్ వేసుకోండి, ₹200 నుంచి ₹250 వరకు మీకు కాస్ట్ పడే అవకాశం ఉంటుంది. సో అప్రాక్సిమేట్ ప్రైస్ చెప్తున్నాను. సో అది మీరు బయింగ్ సెల్లింగ్ వాల్యూమ్ ని బట్టి 10 లక్షలు అయితే దాని తగ్గ రేటు, ₹1,00,00,000 అయితే దాని తగ్గ రేటు పడుతూ ఉంటుంది. సో బేసిక్ గా మీకు ఇందులో STTలు ఇవన్నీ కూడా వెన్ కంపేర్డ్ టు అదర్ స్టాక్స్ వీటిల్లో మీకు కాస్టింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఇది మీరు ట్రేడింగ్ చేయడానికి ఉపయోగించేది. నెక్స్ట్, మీరు కొన్న గోల్డ్ ని స్టోర్ చేయడానికి వాల్ట్ మేనేజర్స్ ఉన్నారు కదా, ఆ వాల్ట్ మేనేజర్స్ ప్రతి కేజీకి ₹15 ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ గోల్డ్ మీరు సంవత్సరం పాటు మీరు వాల్ట్ లో అక్కడ పెడితే ₹5,475 వరకు యావరేజ్ గా కాస్టింగ్ పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 0.00373% సమ్వాట్ ఇట్ వేరీస్. సో బేసిక్ ఇక్కడ వెన్ కంపేర్ టు రియల్ గోల్డ్, ఇక్కడ నేను చెప్పింది కేజీ గోల్డ్ గురించి, వెన్ కంపేర్ టు ద రియల్ వాల్యూ, రియల్ బ్యాంకు స్టోరేజ్ లాకర్స్ తో కంపేర్ చేస్తే ఈ స్టోరేజ్ లాకర్స్ అనేవి తక్కువ కాస్ట్ తోటి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ETF తో కంపేర్ చేస్తే మన ఈ EGR ఎంత బెనిఫిట్ ఇస్తుందో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ETF లో మీరు గోల్డ్ కొన్నారే అనుకోండి, యావరేజ్ గా సంవత్సరానికి 1% ఎక్స్పెన్స్ రేషియో పడుతుంది అనుకోండి. మీరు ఒక 10 సంవత్సరాలు హోల్డ్ చేస్తే దాదాపుగా మీ ఇన్వెస్ట్మెంట్ లో నుంచి 9.6% వైప్డ్ అవుట్ అయిపోతుంది. అంటే మీరు 30 years పాటు కనుక ఒకవేళ కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేశారు అనుకోండి, ఏది 1 year కి 9%, 30 years కి దాదాపుగా 26% వైప్డ్ అవుట్. అంటే ₹1,00,00,000 బంగారానికి మీకు 74 లక్షలు వచ్చి 26 లక్షలు ఎక్స్పెన్స్ రూపంలో పోతుంది. అదే EGR రూపంలో అనుకోండి, గట్టిగా 2% ఛార్జెస్ మాత్రమే 30 years కి అప్రాక్సిమేట్ గా క్యాలిక్యులేషన్ కుదురుతుంది. అంటే ₹1,00,00,000 బంగారానికి 30 సంవత్సరాలకి గట్టిగా ఖర్చు అయితే ₹2,00,000 మాత్రమే ఖర్చు అవుతుంది. అదే ఫిజికల్ గోల్డ్ తో మీరు కంపేర్ చేస్తే, ఫిజికల్ గోల్డ్ కొన్నప్పుడు మీరు 3% కట్టాలి,
మేకింగ్ ఛార్జెస్ 15% కట్టాలి, స్టోరేజ్ కాస్ట్లు కట్టాలి. ఇక అదైతే వర్ణాతీతం. ఓకే, ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్ బెటర్ అంటాం. ఇప్పుడు ఈటీఎఫ్ కంటే బెటర్ ప్రాజెక్ట్ ఈ ఈజీఆర్. సో లాంగ్ టర్మ్ లో కొద్ది అక్యుములేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. సో ఎంత కొనడానికి ఆపర్చునిటీ ఉంది. మనకి రియల్ గోల్డ్ అనేది గ్రామో ఏదో ఉంటుంది కదా, అదే మనకి ఈటీఎఫ్ లోకి వస్తే 100 రూపాయలైనా పెట్టచ్చు. కానీ మనకి ఈజీఆర్ కొనాలి అని అంటే మినిమం 100 మిల్లీగ్రామ్స్ అయినా కొనాలి. మిల్లీగ్రామ్స్ నేను చెప్పేది అంటే ఒక 1000-1500 రూపాయలు అనుకుంటా మేబీ అప్రాక్సిమేట్ గా. సో అట్లా మీరు మల్టిపుల్స్ ఆఫ్ 100 మిల్లీగ్రామ్స్ తోటి మీరు గోల్డ్ ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మన డే బేసిస్ కొనుక్కోండి, మీ డబ్బుల్ని బట్టి నెలవారీగా ఎస్ఐపీలు కట్టుకోండి, ఎలా అయినా కానీ ఒక సమ్ ఆఫ్ గోల్డ్ అయింది. ఫిజికల్ గోల్డ్ మీరు కొనాలనుకుంటున్నారు, కూతురు పెళ్లి వస్తుంది, మీరు ఒక్కసారి ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫిజికల్ గోల్డ్ కావాలంటే డెలివరీ ఇస్తారు. ఆ ఫిజికల్ గోల్డ్ డెలివరీ ఇచ్చేటప్పుడు మీకు జిఎస్టీ పడుతుంది. మరి జిఎస్టీ ఎప్పటికీ ఎస్కేప్ అవుతామని అంటే కాదు. జిఎస్టీ అనేది మీరు డెలివరీ తీసుకునేటప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ట్యాక్సెస్ ఎట్లుంటాయి, మరి డబ్బులు సంపాదించి ట్యాక్సులు కట్టాలిగా. మనకి ఈటీఎఫ్ కి కానీ ఫిజికల్ గోల్డ్ కి కానీ మనకి ఫిజికల్ గోల్డ్ కి 24 months తర్వాత మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. అటు ఈటీఎఫ్ కి కానీ ఈజీఆర్ కి కానీ 12 months కే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. షార్టర్ పీరియడ్ ఉంటుంది, తక్కువ ట్యాక్స్ 12 months తర్వాత మీరు కట్టేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో స్టోరేజ్ కాస్ట్, లో ట్రాన్సాక్షన్ కాస్ట్, హైలీ సెక్యూర్డ్, రియల్ గోల్డ్, క్వాలిటీ ఇష్యూస్ లేవు, మేకింగ్ ఛార్జెస్ లేవు, జిఎస్టీ లేదు. సో కాంపౌండింగ్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీ మీకు ఈజీఆర్ త్రూ ఎన్ఎస్సి ప్రొవైడ్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ లో మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ రూపంలో సేవ్ చేయాలి, పిల్లల పెళ్లిళ్ళ కోసం ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చదువుకొని మీరు సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ఎవరినో ఒకరికి కన్సల్ట్ అయ్యి ఎన్ఎస్సి త్రూ లాంచ్ అయినటువంటి ఈ ఈజీఆర్ ని మీరు ఆప్ట్ చేసుకోవడానికి అయితే మంచి ఆప్షన్ ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.